ఐశ్వర్య జీవితాన్ని విలాసవంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపాలనుకునే మనస్తత్వం మీది. మీరు విలువైన దుస్తులు, ఆభరణాలు, ఖరీదైన వస్తుసామాగ్రి కావాలనుకుంటారు. మీకు నచ్చిన దానికోసం ఎంత డబ్బైనా చెల్లించటానికి వెనుకాడరు. ఐశ్వర్య సంగీతం, సాహిత్యం లాంటి కళలంటే ఇష్టం ఉంటుంది. ముందు చూపు, తెలివితేటలు, సరైన ఆలోచనాశక్తి మీలో సహజంగా ఉండే లక్షణాలు. వస్తువులో అయినా, మనిషిలో అయినా లోపాలుంటే మీరు అంగీకరించరు. మీరు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటారు. తరచూ మీ ఆలోచనలు మారుతుంటాయి. ఐశ్వర్య ఆధ్యాత్మికత అన్నా, ధ్యానం, ప్రాణాయామం లాంటివన్నా మీకు ఆసక్తి అధికంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక విషయాల మీద మంచి పట్టు కలిగి ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా, మీ చుట్టూ ఉండే పరిసరాల్లో కూడా ఆ ఉత్సాహం ఉండాలని కోరుకుంటారు. మీరు అతిథి మర్యాదలలో, పద్ధతులను పాటించడంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. మీకు కోపం వచ్చినా వెంటనే తగ్గిపోతుంది. బాధ, కోపం, అసహనం వీలైనంత వరకు మీ దగ్గరికి రాకుండా చూసుకుంటారు. ఐశ్వర్య ఒంటరిగా ఉండటం కంటే నలుగురితో కలిసి ఉండాలని కోరుకుంటారు. అలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే దృక్పథాన్ని మీరు కలిగి ఉంటారు. ఐశ్వర్య దయా గుణం కలిగి ఉంటారు. నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటారు. మీ నడవడికలో, మాట తీరులో, అలవాట్లలో, వేషధారణలో మీకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. అయితే మీరు మీ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన ఒక్కోసారి ఎదుటివారికి చిరాకు కలిగించే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా ఐశ్వర్య అధికారయుతంగా, విషయాత్మకంగా మాట్లాడతారు. మీలో సరిదిద్దుకోవాల్సినవి నిర్ణయాలు, అభిప్రాయాల విషయంలో ఎక్కువ సమయం తీసుకోవటం, ఏది తేల్చక వాయిదాలు వేయటం. అలాగే ప్రతిదీ ఏ తప్పు లేకుండా ఉండాలని కోరుకోవటం, అలా ఏదైనా పనిలో తేడా వస్తే మళ్ళీ చేయటం. దీని కారణంగా మీకు అప్పగించిన పనిని మీరు తొందరగా చేయరని, నాంచుడు ధోరణి కలిగి ఉంటారని ఇతరులు అపోహపడే అవకాశముంటుంది. జీవితంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువగా యోగిస్తుంది. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది కాబట్టి ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సమస్యలలో ఉన్నవారిని ఆదుకోవటంలో, వారికి సరైన సహాయం అందించటంలో మీకు మీరే సాటి. ఐశ్వర్య మనస్తత్వంలో, వ్యవహార ధోరణిలో మార్చుకోవాల్సిన అంశాల్లో ప్రధానమైనది మీ ఊగిసలాట ధోరణి. ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేయటం వలన కొన్నిసార్లు అది ఎదుటివారికి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే విలాసాలకు, డాబు దర్పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, డబ్బు ఖర్చు చేయటం తగ్గించుకోవాలి. మీరు చేసే అనవసర ఖర్చుల కారణంగా అవసరానికి డబ్బు అందుబాటులో లేకుండా పోతుంది. ఐశ్వర్య ఆర్థిక సంబంధ విషయాల్లో మంచి నేర్పు కలిగి ఉంటారు. డబ్బు పెట్టుబడులు, సరైన విధంగా పొదుపు చేయటం, వినియోగించటంపై మీరు మంచి అవగాహన కలిగి ఉంటారు. దీని కారణంగా చాలామంది ఆర్థిక వ్యవహారాల్లో మీ సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఐశ్వర్య చేసే విశ్లేషణ, వివేచన ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా, ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీకు ఉద్యోగం ద్వారానే కాకుండా, పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అయితే మీకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం విలాసాలకు, స్నేహితులతో సంతోషంగా గడపడానికి ఉపయోగిస్తారు. దాని కారణంగా మీకు ఎంత ఆదాయం ఉన్నా ఒక్కోసారి డబ్బుకు కొంత ఇబ్బందికి గురికాక తప్పదు. ఇతరులకు పొదుపు విషయంలో సలహాలిచ్చే మీరు, మీ వరకు వచ్చేసరికి వాటిని సరిగా పాటించరు. అలాగే మీకు దానం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది. ఐశ్వర్య ఇష్టాలు, సామరస్యంగా ఉండటం, దయాగుణం, ఇతరులతో పంచుకోవడం, బయలు ప్రదేశాలు, న్యాయం. ఐశ్వర్య అయిష్టాలు, హింస, అన్యాయం,
గట్టిగా మాట్లాడటం అనారోగ్యం.